ఏ తండ్రి అయినా సరే తన పిల్లలకు బెత్తము ఆడించాలి, కొట్టకూడదు. బెత్తం తీసుకొని ఏం చేయాలండి? ఆడించాలి, బెదిరించాలి. ఆ బెదిరించినప్పుడే కుమారుడు తండ్రి ప్రేమను తెలుసుకుంటాడు. కానీ కొట్టినాం అనుకో, ఒకవేళ కర్ర తీసుకొని ఆ బాలునికో లేకపోతే పాపకో కొట్టినామనుకో, ఏమవుతుందండి? కుమారుడు తండ్రి పైన ద్వేషిస్తాడు. అందుకే తండ్రి చేయవలసిన బాధ్యత పిల్లలకు బెత్తముతో మనము ఆడించాలని దేవుని వాక్యము సెలుస్తుంది. అందుకే బెత్తము వాడని తన కుమారునికి విరోధి. ఒకవేళ నువ్వు ఆ బెత్తము కుమారుని బెదిరించలేదనుకో,